ఈరోజు మీరు ఇవాళ మాట్లాడడం భావ్యం కాదు అని చెప్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తామన్నారు. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే మేము రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఎవరికి చెప్పాలో తెలియదు. శరత్ మరార్ గారు ఫోన్ ఎత్తరు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. నేను మెసేజ్లు పెట్టానండి, నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి. ఒక్క మెసేజ్ కూడా నో రెస్పాన్స్. మెసేజ్ పెట్టాను సార్, చూడండి. పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ గారికి మెసేజ్లు పెట్టా. సార్, నాకు 2 కోట్ల నష్టం వచ్చింది, మీరు సినిమా ఇస్తా అన్నారు, ఈరోజు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్లీజ్ కాల్ మీ అని మెసేజ్ పెడితే నో రెస్పాన్స్, నో రిప్లై. శరత్ మరార్ గారికి మెసేజ్ పెట్టానండి, కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల, ప్లీజ్ మెసేజ్ మీ అని పెట్టారు. సార్, నేను సర్దార్ గబ్బర్ కృష్ణా డిస్ట్రిక్ట్ కొన్నాను, ప్లీజ్ కాల్ మీ అని పెట్టా. నో కాల్, నో మెసేజ్ రిప్లై. అంటే మిమ్మల్ని మా హీరో కళ్యాణ్ గారు సినిమా ఇచ్చి అందరికీ ఇమ్మనంటే ఇవాళ మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి మీరు ఎవరెవరికి మీ లాభాల కోసం సినిమా అమ్ముకొని ఇవాళ మమ్మల్ని నష్టపరుస్తున్నారు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. కళ్యాణ్ గారు, మేము మీ అందరి అభిమానులు, మిమ్మల్ని కించపరచాలని కానీ మిమ్మల్ని ఏదో ఇది చేయాలి కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు. మీరు కళామ తల్లి ముద్దు బిడ్డ, దయచేసి అర్థం చేసుకోండి. మీ దృష్టికి తీసుకురావడానికి ప్రెస్ మీట్. నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చా, అపాయింట్మెంట్ అడిగా, ఇక్కడ కుదరదు, అపాయింట్మెంట్ ఎవరు, ఇక్కడ సినిమా విషయాలు మాట్లాడరు, ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడతారని మీ వ్యక్తులు చెప్పారు. ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలీదు. మా ఛాంబర్కి వెళ్తే ముత్యాల రామదాస్ గారిని కలవమన్నారు. రామదాస్ గారిని కలిసాం. రామదాస్ గారు కలిసిన తర్వాత రామదాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఇతనికి సినిమా ఎందుకు ఇవ్వలేదు, దేనివల్ల ఇవ్వలేదని ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే, సార్, అతను డబ్బు తక్కువ కట్టాడు. ఎంత తక్కువ కట్టాడు? ఇంత తక్కువ కడితే అయినా సినిమా ఇవాళ 2 కోట్లు పోయింది, తక్కువ కట్టారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, తప్పు కదా, అతను సినిమా ఇవ్వాలి కదా అంటే అతను మాట్లాడిన వర్షన్ అండి, అతను అంతు చూస్తాం, అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు, అతను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడంట, వాడిని ఏం చేయాలో మాకు తెలుసు అని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, బాంబేలో ఉంటే మా ఫ్రెండ్కి అతను ఫోన్ చేసి అతను పార్టీ ఆఫీస్కి వచ్చాడంట, వాడి సంగతి అంటే మేము చూస్తాం అని బెదిరిస్తారండి. మేము మిమ్మల్ని నమ్మి సినిమా కొంటే బెదిరిస్తారా? మేము కళ్యాణ్ గారి అభిమానంతో సినిమా కొంటే, నేను చిన్న సినిమాలు చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ అండి, ఓన్లీ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కళ్యాణ్ గారు సినిమా చేయాలని చేశాను. కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే డబ్బు ఎక్కడికి పోదు, కళ్యాణ్ గారు ఉంటారు, కళ్యాణ్ గారు కాపాడతారు, కంటిన్యూ సినిమాలు చేస్తారు అని సినిమా కొన్నాం మేము ఆ రోజు. వీళ్ళు బెదిరిస్తారండి. నువ్వేమైనా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావా వేస్తాం అంటే పరువు నష్టం దావా వేస్తారా? మిమ్మల్ని న్యాయం అడిగితే దావా వేస్తారా మా మీద? మిమ్మల్ని అడిగితే పరువు నష్టం దావా వేస్తారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద దావా వేస్తే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మిస్టర్ శరత్ మరార్ గారు, మిస్టర్ మేనేజర్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ తెలుసుకోండి. 4,50,00,000 పెట్టి మీ దగ్గర సినిమా కొంటే మీరు మమ్మల్ని తిడతారా, బెదిరిస్తారా? మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి మీరు.